స్థానంలో గెలిచింది. ఇక ఖమ్మం జిల్లాలో ఇంకా జెడ్పీటీసీ ఫలితాలు వెలువడాల్సి ఉంది. తెలంగాణ జిల్లాలో తాజా పరిషత్ ఫలితాలు చూస్తే మొత్తం 6,480 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇప్పటి వరకు 3,010 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ లో 1,065 కాంగ్రెస్ ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా తెదేపా 444 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. తెరాస రెండో స్థానంలో 911 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. వామపక్షాలు 108 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా ఇతరులు 482 స్థానాల్లో తన ఖాతాలో వేసుకున్నారు. ఇక జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 441 స్థానాలకు గాను 93 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 58 అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 28 జెడ్పీటీసీలు గెలుచుకుంది. తెదేపా 5 గెలుచుకోగా ఇతరులు 2 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ లో తాజా పరిషత్ ఫలితాలు చూస్తే మొత్తం 10,091 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇప్పటి వరకు 4,393 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో తెదేపా అత్యధికంగా 2,247 స్థానాలు ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుంది. వైకాపా తర్వాతి స్థానంలో 1,843 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించాయి. తర్వాత కాంగ్రెస్ 58 స్థానాల్లో విజయం సాధించాయి. వామపక్షాలు 18 స్థానాలు తన ఖాతాలో వేసుకున్నాయి. ఇక ఇతరులు 227 స్థానాలు విజయం సాధించారు. ఇక జెడ్పీటీసీ ఫలితాలు చూస్తే మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఇప్పటి వరకు 23 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. అందులో తెదేపా అత్యధికంగా 16 జెడ్పీటీసీ స్థానాలు ఖాతాలో వేసుకున్నాయి. తర్వాతి స్థానంలో వైకాపా 7 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించాయి. తెలంగాణలో తాజా పరిషత్ ఫలితాలు చూస్తే మొత్తం 6,480 ఎంపీటీసీ స్థానాలకు గాను 3,034 స్థానాలకు ఇప్పటి వరకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ 1,069 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించాయి. తర్వాతి స్థానంలో తెరాస 919 స్థానాల్లో విజయం సాధించింది. తెదేపా 446 ఎంపీటీసీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత వామపక్షాలు 108 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులు 492 ఎంపీటీసీ స్థానాలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 441 స్థానాలకు గాను ఇప్పటి వరకు 94 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 59 జెడ్పీటీసీ స్థానాలను తన ఖాతాలో వేసుకోగా కాంగ్రెస్ 28 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. తెదేపా 5 జెడ్పీటీసీ స్థానాలు గెలుపొందింది. ఇక ఇతరులు 2 జెడ్పీటీసీ స్థానాలు తన ఖాతాలో వేసుకున్నారు.